హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను మా ఫ్రెండ్స్ అందరితో కలిసి డాలస్ వెళ్తున్నాను. బట్ నాకు చిన్న పని ఉండడం వల్ల వాళ్ళని ముందే స్టార్ట్ అవ్వమని చెప్పాను. నేను బస్లో వెళ్తున్నాను. నేను గ్రేహౌండ్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నాను. సో వీళ్ళ సర్వీసెస్ ఏ సర్వీసెస్ యూజ్ చేసుకుంటే వాళ్ళకి ఒక బస్ స్టాప్ ఉంటుంది, అక్కడే మనమైతే బస్ ఎక్కాల్సి ఉంటుంది. బట్ నేను ఎక్కేటప్పుడు మనకి ఒక స్కానర్ కోడ్ ఉంటుంది. ఆ స్కాన్ కోడ్ తీసుకొని మనం బస్ ఎక్కించుకుంటారు. ఎక్కిన తర్వాత మనకి స్పానిష్ అండ్ ఇంగ్లీష్లో కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, నైఫ్, స్మోక్ ఇలాంటివి ఏమీ మనం క్యారీ చేయొద్దు మనతో అని చెప్పేసి. మాకు మధ్యలో ఒక 15 minutes స్టాప్ కూడా ఉండేది. దాని తర్వాత అరౌండ్ 2:45 నేను దిగిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు, అల్లరి చేస్తూ ఏమైంది, ఏం చూసావు, ఫస్ట్ టైం. నాకైతే ఇలా బస్లో ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం. ఇంకా మధ్యలో ఆగి టాకో బెల్ తినేసి కొంచెం సేపు ముచ్చట పెట్టుకొని వెళ్ళిపోయాం ఇంటికి. మార్నింగ్ లేవగానే ఏదైనా తిందామని పక్కన స్టోర్ ఉంటే వెళ్ళినాను. అవన్నీ చూసిన తర్వాత నేనేంటి బై మిస్టేక్ హైదరాబాద్ వచ్చిన అనుకున్నా. నేనైతే ఇక్కడికి యూఎస్ వచ్చినప్పటి నుంచి చాలా సార్లు తిందాం అనుకుని తినలేకపోయింది మండి. నేను చాలా ఫ్రెండ్స్ని అడుగుతుండే, రే మండి తినాలని ఉందిరా, ఎక్కడ ఉంటుంది చెప్పన్నా అంటే, ఇక్కడ ఉండదు, ఆస్టిన్ పోవాలి, హ్యూస్టన్ పోవాలి, లేదా డాలస్ పోవాలి, డేసీ డిస్ట్రిక్ట్లో బాగుంటుంది అని చాలా మెంబర్స్ చెప్పుండే. సో ఫైనల్గా నేను డేసీ డిస్ట్రిక్ట్ వచ్చిన ఇవాళ మండి తిందామని చెప్పేసి. నా సంతోషానికి హద్దులు లేవు అనమాట. ఆ ప్లేట్ చూడగానే ఆగకుండా పెట్టుకొని ఆ పీస్ కానీ అన్నం కానీ తినేస్తూ ఉండే నేను. మేము చికెన్ మండి, జ్యూసీ మటన్ మండి కూడా ఆర్డర్ ఇచ్చాము. చూడండి పందిలాగా ఎలా తింటున్నాను. నా ఫ్రెండ్స్ కూడా అందరూ చాలా రోజుల తర్వాత అందరం గ్రూప్ అయి తింటుండే కదా, జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ తిన్నాం మేము అందరం. బట్ నిజంగా మీకు కూడా గ్యాంగ్ ఉంటే ఎంజాయ్ చేయొచ్చు. నాకు బ్యాక్ టు ఇండియా ఫ్రెండ్స్ అందరితో కలిసి మళ్ళీ ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వచ్చింది చాలా రోజుల తర్వాత. ఎందుకంటే ఎప్పుడు ఇద్దరు ఒకరు వెళ్ళి తినడం ఇలానే ఉంటుంది, రూమ్లో ఉన్నప్పుడు ఏదో వండుకొని తినడం. బట్ ఆ థమ్స్అప్ టిన్, ఇక్కడ చాలా ప్లేసెస్లో థమ్స్అప్ దొరకదు, ఎక్కువ పెప్సీ అండ్ కోకే ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో థమ్స్అప్ దొరుకుతుంది, ఈవెన్ శాన్లో కూడా. డాలస్లోకి అయితే ఎక్కడ చూసినా అన్నీ ఉన్నాయి. సో స్పెషల్గా అదే కావాలని ఏం లేదు. బట్ ఈ డేసీ డిస్ట్రిక్ట్ పక్కన మళ్ళీ డేసీ డిస్ట్రిక్ట్ గ్రోసరీ స్టోర్ అని కూడా ఉండే. దానిలో బంగన్పల్లి మ్యాంగోస్ అని బాక్స్ మీద చూడగానే నాకేంది నేను నిజంగా ఇండియా వచ్చేసిందేమో అనుకున్నా. ఆల్మోస్ట్ ఏది కావాలంటే అది దొరుకుతుంది డాలస్లో ఉన్న వాళ్ళందరికీ. అందుకే దీన్ని లిటిల్ ఇండియా అని అన్నారేమో అని అప్పుడు అనిపించింది. బట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఏ లాట్. ఇన్ కేస్ ఫ్యూచర్లో మళ్ళీ నాకు ఛాన్స్ వస్తే డాలస్ పక్కా వస్తాను. అలా తిన్నంత అరిగేలాగా ఉయ్యాలుకి నైట్ మేము రిటర్న్ అయిపోయి ఉండే. ఎందుకంటే నాకున్న ఫ్రెండ్స్లో కొందరు సీనియర్స్ కూడా ఉన్నారు, ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళు. వాళ్ళకి మండే రోజు ఆఫీస్ అండ్ మీటింగ్స్ మీటింగ్ కాల్స్ ఉండే, లేకపోతే ఇంకో 2-3 days ప్రొలాంగ్ చేస్తున్నానేమో మా టూర్ని. బట్ ఇంకా రిటర్న్ అయిపోయాం. అలా డాలస్ డౌన్ టౌన్ నుంచి ఆస్టిన్ డౌన్ టౌన్ మీదుగా మేము శాన్ వెళ్ళాలి. ఆ పాటలు చూడండి, అలా ఓల్డ్ సాంగ్స్ పెట్టుకొని ఫుల్ సౌండ్ అలా నైట్ అరుస్తూ వెళ్తూ ఉంటే ఆ ఫీలింగే వేరు. మధ్యలో మేము బక్కీస్ దగ్గర ఒక స్టాప్ పెట్టుకున్నాము. అదైతే లార్జెస్ట్ గ్యాస్ స్టేషన్, ఏది కావాలంటే అది దొరుకుతుంది. అక్కడ మేము గ్యాస్ ఫిల్ చేసుకొని ఫ్రెండ్స్ అందరం కొంచెం అల్లరి చేస్తూ వెళ్ళి ఉండే. బట్ ఇన్ కేస్ మీరు టెక్సస్లో కానీ ఉండుంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఈవెన్ నేనుండే శాన్లో కూడా కొన్ని ప్లేసెస్ మాత్రమే బస్సు ఉంటాయి, అది కూడా చుట్టూరంగా తిరిగి వెళ్తుంది. ముక్కు ఎక్కడరా బాబు అంటే రౌండ్గా తిరిగి ఇక్కడ ఉంది అని చూపించినట్టు వెళ్తుంది. మా ఇంటికి పక్కనున్న స్టోర్కి వెళ్ళాలంటే కూడా మాకు ఆల్మోస్ట్ 1/2 hour పడుతుంది బస్లో వెళ్ళాలంటే. సో ఇలా గ్యాస్ స్టేషన్లో ఆగి ఇంకా కొంచెం ఒక 5 to 10 minutes అలా చిల్ అయ్యి మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయినాము ఆస్టిన్ డౌన్ టౌన్ నుంచి. బట్ నిజంగా మీకు ఫ్రెండ్స్ ఉండి వాళ్ళకి టైం ఉంటే ఇలా తిరగచ్చు. నేనైతే ఒక తీట పని చేసి ఉండే కార్లో ఉన్నప్పుడు. వాళ్ళందరూ డ్రైవ్ చేస్తూ ఉంటే నేను వెనకాల మధ్యలో కూర్చొని ఆ లైట్స్ని, ఆ బిల్డింగ్స్ని వీడియో తీద్దామని చెప్పేసి వాళ్ళకి మ్యాప్ కనబడకుండా ఫోన్ అక్కడ పెట్టి పాటకు తగ్గట్టు వీడియోని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తుంటే నాకైతే అసలు హైలైట్ అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ని ఇరిటేట్ చేసినప్పుడు ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది చూడండి, అదైతే హైలైట్. బట్ నాకు ఆ లైట్ చూసినప్పుడు సడన్గా ఎందుకో హైదరాబాద్ గుర్తొచ్చింది. ఆ గచ్చిబౌలిలో మనం రోడ్ సైడ్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ తినడానికి వెళ్తూ ఉంటాం కదా, నాకు అదే గుర్తొచ్చింది. నేనైతే ఎన్నిసార్లు వెళ్ళుంటానో నా ఫ్రెండ్స్తోని. ఆ పానీపూరి, ఆ వేఫల్స్, దోశ, ఆ టిఫిన్ సెంటర్కి నాకు నా బ్యాంక్ బ్యాలెన్స్కే తెలియాలి.
ఎన్నిసార్లు డాడీ మనీ అంతా ఏం చేస్తున్నావే అంటే ఈ స్ట్రీట్ ఫుడ్ తినడానికి అని చెప్పలేకపోయేదాన్ని. బట్ లిటరలీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ గోయింగ్ టు డాలస్. నిజంగా నాకు హైదరాబాద్ ఇండియానో వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది అక్కడ ఉన్న రెస్టారెంట్స్ అవన్నీ చూస్తే. ఈవెన్ డాలస్లో మనకి నైట్ 2 o'clock 3 o'clock బయటికి వెళ్ళిన చికెన్ మండి, మటన్ మండి, బిర్యానీ, ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతున్నాయి. నాకైతే షాకింగ్ విషయం. శాన్లో నాకు అది కూడా దొరకదు. సో ప్లీజ్ గైస్, ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఐ షేర్ ఓవర్ హియర్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గైస్ ఆగండి, కింద గంట బటన్ కొట్టడం మర్చిపోకండి. లవ్ యూ.